ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవుతున్నందున వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఓ కీలక అప్డేట్ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు మొదటగా తాకుతాయి. ప్రతి ఏటా మే 18 నుంచి 20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టమవుతోంది. ఈ రుతుపవనాలు మాల్దీవులు అలాగే కొమోరిన్ దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయి. ప్రీమాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది. ఇక మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కలదు. ఇక దక్షిణ ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ రాయలసీమల మీదుగా సగటు సముద్ర మట్టంకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో అయితే ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో ఆగ్నేయ అలాగే నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దాంతో పలు చోట్ల వర్షాలైతే కురవనున్నాయి. ఇక 1-2 చోట్ల భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఈ నైరుతి రుతుపవనాలకి సంబంధించి ఈ ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం అయితే ఏర్పడనున్నట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏదైతే ఇటు దక్షిణ కోస్తా వ్యాప్తంగా కూడా ఆవర్తనం అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఐఎండీ సూచనల ప్రకారం దక్షిణ అంతర్గత తమిళనాడు నుండి పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని, దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కూడా ద్రోణి ప్రస్తుతానికి విస్తరించి ఉంది. ఇది అని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ రాణంకి కుర్మనాథ్ వెల్లడించారు. అయితే ఇది ఏదైతే బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి. దీని ప్రభావంతో ఈ రోజు ఇటు సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తరు వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే రేపు కూడా వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఏదైతే బుధవారం నాటికి ఈ ద్రోణి కాస్త అల్పపీడనంగా ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ సీజన్కి వచ్చి ఇది తొలి అల్పపీడనంగా చెప్పుకోవచ్చు. ఇది మరింత ముదిరి అటు వాయుగుండంగా కూడా శుక్రవారం నాటికి కేంద్రీకృతం అయ్యేటువంటి అవకాశం ఉందని, ఇది ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఒక చల్లటి కబురైనా మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ వర్షం కురిసేటప్పుడు మాత్రం ఏదైతే పిడుగులతో వర్షాలు పడతాయి కాబట్టి ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసేటువంటి కూలీలు కానీ, అలాగే ఇటు ఎవరైతే పశువుల కాపర్లు ఉన్నారో వీరంతా కూడా ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా చెట్ల కిందకి వెళ్ళొద్దంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. మమత, రైట్, అల్పపీడనం అని కూడా చెప్తున్నారు కదా, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందంటారు? అంటే అల్పపీడన ద్రోణి ఏర్పడిన తర్వాత అల్పపీడనం అలాగే మళ్ళా 2 రోజుల తర్వాత వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో సముద్రంలో కొంచెం ప్రతికూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా సముద్రంలో అల్లకొల్లగా ఉండేటువంటి అవకాశం ఉంది. కెరటాలు కూడా ఎగిసిపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే చేప వేటలకు వెళ్తారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అదే కాకుండా ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే ఇటు అల్పపీడన ద్రోణి ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వర్షాలు కూడా గట్టిగా కురుస్తాయి కాబట్టి ఎవరైతే ధాన్యాలు కళ్ళల్లో ఉన్నాయో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు చేరవేసుకోవాలి. ముఖ్యంగా ఉద్యానవన పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎక్కడ కూడా నీరు నిలబడకుండా ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా రైతులకైతే సూచనలు ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.